Hello guys, welcome to my channel. Today we are making two payasam. ఇది ఆంధ్రప్రదేశ్ స్టైల్లో ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో పాయసం ఎలా ఉంటుందో మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకొని ట్రై చేసి చూడండి. ట్రై అండ్ కమెంట్. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకున్న తర్వాత సేమియాస్ వేసుకోవాలి. సేమియాస్ పోసుకున్నాక కొంచెం హీట్ అయినాక అది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకొని అవి వేగేటప్పుడు పాలు పొయ్యిన వేసుకోవాలి. పాలు పొయ్యిన వేసుకునేటప్పటికి ఇవి వేగిపోయి ఉంటాయి అన్నమాట. వేగిపోయినాక దాంట్లో కొద్దిగా క్యాష్యూ నట్స్ అండ్ ద్రాక్ష, ఎండి ద్రాక్ష వేసుకోవాలి. ఎండి ద్రాక్ష అండ్ క్యాష్యూ నట్స్ కొద్దిగా బ్రౌనిష్లో వచ్చినాక ఇది మిక్స్ చేసేయాలి. మొత్తం మిక్స్ చేసి తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చి కొబ్బరి వేసి అది కూడా కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వచ్చే లోపల మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెంసేపు వాటిని ఉడకనివ్వాలి. వాటిలో ఉడికితే అవి టేస్ట్ చాలా వస్తుంది అన్నమాట. ఇది వాటర్లో ఉడికేస్తుంది కాబట్టి నెక్స్ట్ పాలను చూస్తే పాలు అటుపక్క పొంగొచ్చేస్తుంటాయి. పాలు పొంగొచ్చేసేటప్పటికి మనం దీంట్లో ఇంకా కొద్దిగా ఏలక్కాయలు దంచేసుకోవాలి. పాలు ఇది లోపల పొంగొచ్చేసినాక ఆఫ్ చేసుకొని ఈ ఉడికే వాటిలలో కొద్దిసేపు ఉండిచ్చి చక్కెర వేసుకొని కరిగినిచ్చి పాలు అలా తీసుకొని పోసుకోవాలి. పాలు ఆరినాకే పోసుకోవాలండి, లేకపోతే కొద్దిగా విరిగిపోయినట్టు అయిపోతుంది. పాలు పోసుకున్నాక కొద్దిగా మిక్స్ చేసుకొని ఒక 1 minute పెట్టుకొని హైలో పెట్టుకొని బాగా కలిపెట్టి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేసి లైక్ చేయండి.